వారు పరలోకమునకు ఆరోహణమైన తరువాత భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చనిపోయిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఎడతెరపలేని నిశ్శబ్దం మధ్యలో 7వ దూత తన బూరను ఊదుతుండగా ఆ శబ్దంతో పరలోకమంతా ప్రభంజనములా మారుతుంది. గొప్ప శబ్దములు మారుమోగుతాయి. దేవుని సింహాసనం ముందు కూర్చున్న 24 మంది పెద్దలు తమ సింహాసనాల నుండి లేచి నేలపై సాగిలిపడి నమస్కరించి వారు ప్రార్థించుచున్నారు. ఆ సమయంలో పరలోకమందు దేవుని ఆలయము తెరవబడుతుంది. ఆ ఆలయములో నిబంధన మందసము స్పష్టముగా కనబడుతుంది. ఇది దేవుని నిబంధనలకు గుర్తు, ఆయన నిత్యమైన నమ్మకానికి నిదర్శనము. తరువాత వెంటనే మెరుపులు, ఉరుములు, భూకంపాలు, గొప్ప వడగండ్ల వర్షము, ఇవి దేవుని శక్తి, తీర్పు మరియు అంతిమ న్యాయాన్ని సూచిస్తాయి. అనంతమైన ఆకాశ విశాలతలో దివ్య కాంతితో ఆకాశము మరిసిపోతూ సూర్యుని కాంతితో ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ధరించినది. ఆమె దేవుని ఎన్నికైన ప్రజల సంకేతమై రక్షణ ఆశను మోస్తూ ప్రకాశవంతమై ఉండును. అయినప్పటికీ ఆమె కేకలు సమస్త ఆకాశముందు మారుమోగును. ఎందుకనగా ఆమె ప్రసవ వేదనలో ఉండును. ఆమె నొప్పు మానవ జాతి యొక్క కష్టములకు సాక్ష్యమైనది. యోహాను చూస్తుండగా మరొక సూచన భయంకరమైనది కనిపించెను. 7 తలలు, 10 కొమ్ములు, 7 కిరీటములతో అలంకరింపబడిన ఒక ఎర్రని ఘటసర్పము కనిపించెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇది సాధారణ జంతువు కాదు, ఇది సాతాను. ఘటసర్పము ఆమె ఎదుట నిలిచి దాని దవడలు తెరచి శిశువును మృంగివేయుటకు సిద్ధమైనది. కానీ స్త్రీ ఒక మగ శిశువును కనగా అతడు ఇనుపదండముతో జనములను ఏలనైనవాడు. దేవుని హస్తము జోక్యము చేసుకొని శిశువు దేవుని సింహాసనము వద్దకు కొనుపోబడెను. ఘటసర్పము దానిని తాకలేకపోయెను. కోపముతో ఊగిపోయిన సర్పము స్త్రీని హింసించుటకు తిరిగెను. అయితే ఆమె అరణ్యమునకు పారిపోయెను. అక్కడ దేవుడు ఆమె కొరకు ఒక స్థలము సిద్ధపరిచెను. 1260 దినములు ఆమె అక్కడ పోషింపబడెను. పరలోకము యుద్ధముతో కంపించెను. మహాదేవదూత మిఖాయేలు తన దూతల సమూహముతో ఘటసర్పము మరియు దాని పతనమైన దూతలతో యుద్ధము చేసెను. యుద్ధము తీవ్రమైనది. కాంతి మరియు చీకటి మధ్య సంఘర్షణ, అగ్నిమయ ఖడ్గములు మరియు దివ్యకాంతి కవచములతో జరుగును. ఘటసర్పము కుయుక్తితో మరియు ఉగ్రతతో యుద్ధము చేసెను, కానీ జయించలేకపోయెను. మిఖాయేలు దానిని పరలోకము నుండి పడద్రోసి దాని దూతలతో సహా భూమి మీదకి విసిరెను. ఒక గొప్ప స్వరము ఆకాశమందు మారుమోగును. మన సహోదరుల మీద నేరము మోపువాడు పడద్రోయబడెను. అయినప్పటికీ ఘటసర్పము భూమి మీద పడినప్పుడు భూమి కంపించెను. తన సమయము కొంచెమేనని తెలిసి అది తన క్రోధమును విడనాడెను. శిశువును కనిన స్త్రీని హింసించుటకు వెళ్ళెను. కానీ దేవుడు ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలను ఇచ్చెను.
ఆమె అరణ్యములోని తన సంరక్షణ స్థలమునకు ఎగిరెను. సర్పము తన నోటి నుండి నీటి ప్రవాహమును ఆమె వెనుక గ్రొక్కును ఆమెను కొట్టుకొని పోవాలని కోరెను. కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసి తన నోరు తెరిచి ప్రవాహమును మృంగివేసెను. కోపముతో ఊగిపోయిన ఘటసర్పము దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చు ఆమె సంతానములపై తన క్రోధమును తిప్పెను. సముద్రము మరియు భూమి నుండి వచ్చిన క్రూర మృగములు సముద్రము యొక్క లోతైన అగాధముల నుండి ఒక భయంకరమైన క్రూర మృగము ఉద్భవించెను. 10 కొమ్ములు 7 తలలు, ప్రతి తలపై దేవదూషణ నామములతో కూడినది. దాని రూపము సృష్టికి విరుద్ధమైనది. చిరుతపులి శరీరము, ఎలుగుబంటి పాదములు, సింహపు నోరుతో ఉండును. ఘటసర్పము దానికి తన శక్తి, సింహాసనము మరియు అధికారమును ఇచ్చెను. లోకము దాని బలమును చూచి ఆశ్చర్యపడును. దాని తలలో ఒకటి చావు దెబ్బ తగిలినట్టు కనిపించెను, కానీ అది బ్రతికెను. పునరుద్ధానమున అనుకరించి జనములను మోసపరిచెను. భూమిపైని ప్రజలు ఈ మృగమును నమస్కరించిరి. మృగముతో సాటి ఎవడో, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడో అని ఆర్భాటించిరి. దేవుని నామమును, ఆయన నివాస స్థలమును, పరలోక నివాసులను దూషించెను. ఇది ప్రతి వంశము, ప్రజా, భాష, జనముపై అధికారము పొందెను. పరిశుద్ధులతో యుద్ధము చేసి వారిని జయించెను. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు పేరు వ్రాయబడిన వారు మాత్రమే దాని శక్తిని నిరసించిరి. అప్పుడు భూమి నుండి మరొక క్రూర మృగము ఉద్భవించెను. గొర్రె పిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములతో, కానీ ఘటసర్పం వలె మాటలాడును. అది మొదట మృగము యొక్క అధికారమును ఉపయోగించి గొప్ప సూచనలు చేసెను. ఆకాశము నుండి అగ్నిని దిగివచ్చినట్లు చేసి ప్రజలను మోసపరిచెను. అది మొదట మృగమునకు ప్రతిమను చేయమని ఆదేశించి దానికి ప్రాణము ఇచ్చెను. అది మాట్లాడినట్లు మరియు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు చేసెను. అది అందరినీ, గొప్పవారిని, కొద్దివారిని, ధనవంతులని, దరిద్రులని తమ చేతి మీద లేక నొసట మీద మృగము యొక్క ముద్ర వేయించి కొనమని బలవంతము చేసెను. ఆ ముద్ర లేనివారు క్రయ విక్రయములు చేయలేకపోయిరి. ఈ గందరగోళం మధ్య యోహాను దర్శనము చేయును. పర్వతమునకు మారెను. అక్కడ గొర్రెపిల్ల యేసు మెస్సియా మహిమతో నిలిచియుండును. ఆయనతో 144,000 మంది ఉండిరి. వారి నొసళ్లపై ఆయన నామము మరియు ఆయన తండ్రి నామము వ్రాయబడి ఉండును. 666 దేవునికి విరుద్ధమైన తిరుగుబాటు యొక్క సంకేతమైనది. వారు ఒక క్రొత్త కీర్తనను పాడిరి. అది అంత స్వచ్ఛమైనది. వారు మాత్రమే దానిని నేర్చుకొనగలిగిరి. ఎందుకనగా వారు అపవిత్రులు కాక మానవ జాతి యొక్క ప్రథమ ఫలముగా కొనబడినవారు. వారి స్వరములు విస్తారమైన జలముల శబ్దముగా వీణుల నాదముతో గొర్రెపిల్ల యొక్క విజయమును ప్రకటించెను. 3 దూతలు ఆకాశములో ఎగురుతూ కనిపించిరి. ప్రతి ఒక్కరూ ఒక సందేశమును తీసుకొని వచ్చిరి. మొదటవాడు నిత్య సువార్తను ప్రకటించెను. అందరినీ దేవునికి భయపడి ఆయనను మహిమపరచమని పిలిచెను. ఎందుకనగా ఆయన తీర్పు గడియ వచ్చును. రెండవ వాడు మహా బబులోను కూలిపోయును. ఆమె వ్యభిచార మద్యమును జనములను త్రాగించినది అని ప్రకటించెను. మూడవ వాడు అగ్ని మరియు గంధకములతో బాధింపబడుతారని హెచ్చరించెను.
అయినప్పటికీ పరిశుద్ధులు దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గట్టిగా పట్టుకొనమని పిలువబడిరి. మనిషి కుమారుని పోలిన ఒక రూపము తెల్లని మేఘముపై కూర్చుని సువర్ణ కిరీటమును ధరించి వాడిగల కొడవలను చేతిలో పట్టుకొని కనిపించెను. ఒక దూత, నీ కొడవలని వేసి కోయము, ఎందుకనగా భూమి పైరు పండినది, కోతకాలం వచ్చినది అని ఆర్భాటించెను. మనుష్య కుమారుడు తన కొడవలని భూమి మీద వేసెను, భూమి కోయబడును, ప్రజలు తీర్పుకై సమీకరింపబడిరి. మరొక దూత తన కొడవలతో భూమి యొక్క ద్రాక్షలతోను కోసి దేవుని కోపమును తొట్టిలో వేసెను. రక్తము ఆ తొట్టి నుండి ప్రవహించి గుర్రముల కళ్ళెమ మట్టుకు 100 కోసుల దూరం వరకు వ్యాపించెను. దైవిక న్యాయమును సూచించెను.